దేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము ఆత్మదేవా దిగిరమ్ము పరిశుద్ధాత్మ దేవా దిగిరమ్ము. దేవుని ఆత్మము ప్రపంచమునంతటిని ఆవరించి ఉన్నది. అది ఈ లోకమునంతటిని ఒక్కటిగా ఐక్యపరచుచున్నది. నరుడు పలుకు ప్రతి పలుకును ఆత్మమునకు తెలియను. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, యూదుల పండుగలలో ఒకటి వారాల పండుగ. పాస్కాకు 7 వారాల తరువాత వస్తుంది కాబట్టి దీన్ని వారాల పండుగ అని పిలిచేవారు. ఈ పండుగలో ప్రజలు క్రొత్త పంటను దేవునికి నైవేద్యంగా అర్పించేవాళ్ళు. నిర్గమకాండం 23వ అధ్యాయం 16వ వచనంలో మనం ఇలా చదువుతున్నాం. మీరు విత్తిన పొలములోని తొలి పంటను కోతకు వచ్చినప్పుడు కోత పండుగ చేసుకొనవలయును. సంవత్సరాంతమున మీ కష్టము ఫలించి తొలి పంట చేతికి వచ్చినప్పుడు పంట రాకడ పండుగను చేసుకొనవలయును అని చెప్పారు. కాబట్టి పాస్కాకు 50 దినముల తరువాత ఆచరింపబడుట వలన 50 అని అర్థమిచ్చే గ్రీకు పదాన్ని అనుసరించి దానికి పెంతెకోస్తు అని పేరు పెట్టారు. ఈ పండుగ రోజుననే యెరూషలేములో మొదటి అపోస్తలులు అలాగే మరియమాతపై పవిత్రాత్మ కృమ్మరింపబడుట చేత అపోస్తల చర్యలు 2వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు ఈ పండుగ క్రైస్తవ పండుగలలో గొప్ప పండుగగా పేరుగాంచింది. యూదుల పారంపర్యాన్ని చూడగా ఈ వారాల పండుగ అంటే ఈ పెంతెకోస్తు పండుగ సీనాయి కొండ దగ్గర యావే ప్రభు ధర్మశాస్త్రాన్ని ఇచ్చుటను జ్ఞాపకార్థంగా ఆచరింపబడుతుందని తెలుస్తుంది. ఆ సమయంలో దేవునికి ప్రజలకు మధ్య ఒక ఉడంబడిక జరిగింది. పాత నిబంధనలో ధర్మశాస్త్రాన్ని ఇచ్చినట్లే నూతన నిబంధనలో దేవుడు తన ప్రజలకు తనకు మధ్య ఈ నూతన ఉడంబడికను సమకూర్చాడు. అది ఈ పెంతెకోస్తు పండుగ రోజున జరిగింది. ఇది ఒక నూతన పెంతెకోస్తు అని మనకు అర్థమవుతుంది. ఈ నూతన పెంతెకోస్తు నూతన ఉడంబడికను ఒక నిర్దిష్టమైన రూపురేఖలను తీర్చిదిద్దడంలో సహాయపడుతుంది. పవిత్రాత్మ రాకడతో శ్రీసభ ప్రారంభమైంది. కాబట్టి క్రీస్తు సంఘానికి ఉన్న ఆధ్యాత్మికతను మనం అర్థం చేసుకోవాలి. కేవలం ప్రజల కోరిక మూలంగా క్రీస్తు సంఘం ప్రారంభమవదు. అది కేవలం ఒక సమాజం మాత్రమే. కానీ శ్రీసభ భక్త సమాజం, ఆత్మపూరితులైన భక్తుల సమాజం. అందుకే క్రైస్తవ సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే దాని వెన్నంటి ఉన్న పవిత్రాత్మ దేవుని ఉద్దేశాలను, పవిత్రతను, సత్యాన్ని, నీతిని అర్థం చేసుకోవాలి. కేవలం మనుష్యుల సామాన్య ధోరణిలో క్రైస్తవ సంఘాన్ని ఎప్పుడు మనం అంచనా వేయకూడదు. పెంతెకోస్తు పండుగ అంటే మన క్రైస్తవ సంఘం యొక్క పండుగ. విశ్వవ్యాప్తంగా ఉన్న భక్త సమాజాల పండుగ, భక్త సమాజ పండుగ. క్రీస్తు ప్రభుని ఆత్మ మనపై వేంచేసి మొదటిసారిగా యెరూషలేములో భక్తులను, వారిని చూసిన వారిని ఉత్తేజపరచిన పండుగ. కాబట్టి ఈ పండుగ రోజున మనం కూడా నూతన ఉత్తేజాన్ని పొంది ఆత్మదేవుని సాక్షులుగా మన ప్రజల మధ్య జీవించాలని వేడుకుందాం. ఈ దివ్య పూజను మన నేత్రాసనంలో ఉన్న మీ అందరి ఉద్దేశాల కొరకు సమర్పిస్తున్నాను. ఈసారి కోవిడ్ ప్రభావం చాలా ఘోరంగా ఉంది. లక్షలాది మందికి కోవిడ్ సోకింది.
వందలాది మంది మరణించారు. మన నేత్రాసనంలో 3 గురువులు, 2 సిస్టర్స్, చాలా మంది క్రైస్తవులు, అలాగే కొందరు ఉపదేశులు అసూలు బాశారు. వాళ్ళందరి ఆత్మలకు ప్రభువు నిత్య విశ్రాంతి దయచేయాలని ప్రార్థించుదాం. అదేవిధంగా వారి కుటుంబాలకు నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. సహోదరి సహోదరులారా, ఈ పూజను నెరవేర్చే యోగ్యులమవుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున మంచి మనస్సు గల వారికి శాంతి. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, నిన్ను స్తుతించుచున్నాము, నిన్ను ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వర, సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడా, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. కుడి ప్రక్కన కూర్చొని పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్న ప్రభువా, మాకు దయ చూపుము. ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, పిత అయిన సర్వేశ్వరుడి మహిమలో పవిత్రాత్మతో నుండు ప్రభువా. ఆమెన్. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, ఈ దినము మేము కొనియాడుచున్న ఈ పవిత్ర మహోత్సవం ద్వారా లోకమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను సంతోషపరిచి పవిత్రపరచుచున్నావు. లోకమంతయు నీ పవిత్రాత్మ వరములతో పూరింపబడునుగాక. పవిత్రాత్మ ద్వారా సువార్త ప్రచారమును ప్రారంభించిన దినములలో నీవు దయచేసిన అద్భుత వరములను నేడు నీ విశ్వాసులకు కూడా అనుగ్రహింపుము. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వారందరూ పవిత్రాత్మతో నింపబడి అన్య భాషలలో మాట్లాడసాగిరి. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమ్మికూడి ఉండేరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుక వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగిరి. భూలోకములోని ప్రతి దేశము నుండి వచ్చిన దైవభక్తులకు యూదులు యెరూషలేములో నివసించుచుండిరి. ఆ శబ్దము విని జనసమూహము అక్కడకు వచ్చెను. అప్పుడు ఆ యూదులలో ప్రతి వ్యక్తియు ఆ విశ్వాసులు తన స్వంత భాషలలో మాట్లాడుట విని కలవరపడెను. వారు విస్మయముంది ఆశ్చర్యముతో, ఇట్లు మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? ఇదేమి? వీరు మాట్లాడునది మనమందరము
మన స్వంత భాషలలో వినుచున్నామే. పార్తియా, మాదియా, ఏలాము, మెస్పటోమియా, యూదయ, కపదోకియా, పొంతు, ఆసియా వాసులు, ఫ్రిగియా, పంపీలియా, ఐగుప్తు, సిరేనే దగ్గర లిబియా ప్రాంతముల నుండి వచ్చిన మనము, రోము నుండి వచ్చిన సందర్శకులు, యూదులు, యూదా మతమున ప్రవేశించిన వారు, క్రేతీయులు, అరబీయులు మనుగు మనమందరము దేవుడు చేసిన మహత్తర కార్యములను గూర్చి వీరు చెప్పుచుండగా మన స్వంత భాషలలో వినుచున్నాము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. ప్రభు, నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును వసుగదువు. ప్రభు, నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును వసుగదువు. నా ఆత్మమా దేవుని స్తుతింపుము. ప్రభు, నీవు మిక్కిలి గనుడవు. నీవు ప్రభావం వైభవములను బట్టల వలె ధరించితివి, వెలుగును వస్త్రము వలె తాల్చితివి, ఆకాశమును గుడారముల వలె వ్యాపింపచేసితివి. అందరూ. ప్రభు, నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును వసుగదువు. ప్రభు, నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును వసగుదువు. ప్రభు, నీ కార్యములు ఎన్ని విధములుగా ఉన్నవి. నీ చేయుదములన్నిటినీ విజ్ఞానముతో చేసితివి. ఈ భూమి నీ ప్రాణులతో నిండి ఉన్నది. నా ఆత్మమా ప్రభువును సన్నుతింపుము. అందరూ. ప్రభు, నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును వసుగుదువు. ప్రభు, నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును వసగుదువు. మీరెల్లరూ ప్రభువును స్తుతింపుడు. ఈ ప్రాణులన్నీయు నీ మీద ఆధారపడి జీవించును. అవి తమకు అవసరమైనప్పుడు నీ నుండి ఆహారమును పడయును. అందరూ. ప్రభు, నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును వసుగుదువు. ప్రభు, నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును వసగుదువు. నీవు వానికి తిండి పెట్టగా అవి తినును, వానికి ఆహారమును ఇయ్యగా అవి సంతృప్తిగా భుజించును. నీవు మగుము ప్రక్కకు తిప్పుకొనినచో అవి తల్లడిల్లును. అందరూ. ప్రభు, నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును వసుగుదువు. ప్రభు, నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును వసగుదువు. వాని ఊపిరి తీసినచో అవి చచ్చును, తాము పుట్టిన మట్టిలోనే కలిసిపోవును. కాని నీవు ఊపిరి పోసినచో ప్రాణి సృష్టి జరుగును. నీవు భూమికి నూతన జీవమును వసుగుదువు. అందరూ. ప్రభు, నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును వసుగుదువు. ప్రభు, నీవు ఊపిరి పోసి భూమికి నూతన జీవమును వసగుదువు. రెండవ పఠనము. పునీత పౌలు గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 16వ వచనము నుండి 25వ వచనం వరకు. సహోదరులారా, నేను చెప్పినది ఏమనా, మీరు ఆత్మయందు నడుచుకొనుడు, శారీరక వాంఛలను తృప్తిపరచుటకు యత్నింపకుడు. ఎలయనా శరీరము కోరునది ఆత్మ కోరు దానికి విరుద్ధముగా ఉండును, ఆత్మ కోరునది శరీరము కోరు దానికి విరుద్ధముగా ఉండును. ఈ రెండింటికి బద్ధ వైరము. అందువలన మీరు చేయగోరు దానిని చేయలేకున్నారు. కానీ ఆత్మయే మిమ్ము నడిపినచో మీరు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమే. అవి ఏమనా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు వినోదములు మొదలగునవి. పూర్వము వలె ఇప్పుడును నేను మిమ్ము హెచ్చరించుచున్నాను. ఇట్టి పనులు చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. కాని ఆత్మఫలములు ఏమనా, ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము.
వీనికి వ్యతిరేకముగా ఎట్టి చట్టమును లేదు. క్రీస్తు యేసునకు చెందిన వారు వ్యామోహములతోనూ కాంక్షలతోనూ కూడిన తమ శరీరమును సిలువ వేసిరి. మనము ఆత్మను అనుసరించి జీవించువారమైనచో ఆత్మను అనుసరించి క్రమక్రమముగా నడుచుకొందుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా వచనం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పవిత్రాత్మ, వచ్చి నీ దాసుల హృదయములను పూరించుము, వారి యందు నీ ప్రేమాగ్ని రగిలింపుము. హల్లెలూయా. ప్రభు మీతోనుందురుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను రాసిన శుభవార్త. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నేను తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపనున్న ఓదార్చెడు వాడు, తండ్రి యొద్ద నుండి వచ్చు సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా వెంట ఉన్నవారు కనుక మీరును నన్ను గురించిన సాక్షులు. నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు మీరు వారిని భరింపలేరు. ఆయన సత్యస్వరూపిగా ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమీయూ బోధింపక తాను వినిన దానినే బోధించును. జరుగబో విషయములను మీకు తెలియచేయును. ఆయన నన్ను మహిమపరచును. ఏలైనా ఆయన నాకున్న దానిని నా నుండి గైకొని దానిని మీకు తెలియచేయునని చెప్పితిని. తండ్రికి ఉన్నదంతయు నాది, అందుచేత నా నుండి గైకొని మీకు తెలియచేయును అని చెప్పితిని. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, నీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తలుల చర్యల ప్రకారం పెంతెకోస్తు రోజున శ్రీ సభ ఆవిర్భవించింది. ఆనాడే ఆత్మ శిష్యుల మీదికి గాలిల, అగ్నిల, నాలుకల్ల దిగి వచ్చిందని అపోస్తల చర్యలు 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో చదువుతున్నాం. పేతురు ఈ విషయాన్ని ఇలా వివరించాడు. ఉత్థాన క్రీస్తు తన తండ్రి కుడి ప్రక్కన చేరుకొని అతని ఆత్మను పొందాడు. తన తండ్రి నుండి ఆత్మను పొందాడు. తాను పొందిన ఆత్మను శిష్యులపై కుమ్మరించాడు. అదే పెంతెకోస్తు లేక ఆత్మ దిగిరావడం అని మనం తెలుసుకుంటున్నాం. అది కూడా అపోస్తల చర్యలు 2వ అధ్యాయం 33 వచనాల్లో చదువుతున్నాం. ఈ విషయాన్ని ముందుగానే క్రీస్తు ప్రస్తావించాడు. మీరు యెరూషలేమును విడిచి వెళ్ళవద్దు, కొన్ని రోజులలో మీరు ఆత్మతో జ్ఞానస్నానం పొందుతారు అని చెప్పాడు. అపోస్తల చర్యలు 1వ అధ్యాయం 5వ వచనం. యెరూషలేములో తొలినాటి భక్త సమాజం 120 మంది. వీరందరూ నీటితో గాక ఆత్మతో జ్ఞానస్నానం పొందారు. వీళ్లే తొలి శ్రీసభ. ఈ 120 మంది తొలి శ్రీసభ. అనగా శ్రీసభను ప్రారంభించింది పవిత్రాత్మ దేవుడు. పవిత్రాత్మ దేవుడు వచ్చి శ్రీసభను ఆరంభించాడు. చనిపోయిన క్రీస్తుని సజీవుని చేసింది ఆత్మే అని రోమీలకు రాసిన లేఖ 8వ అధ్యాయం 11వ వచనంలో చదువుతున్నాం. అలాగే శ్రీసభకు ఊపిరి పోసింది కూడా ఆత్మే. కనుక క్రీస్తుతో పాటు ఆత్ముడు కూడా శ్రీసభను స్థాపించాడు. ఆత్మ ప్రారంభించిన శ్రీసభ ఆత్మశక్తితోనే వ్యాప్తి చెందడం మొదలుపెట్టింది. ఆ ఆత్మదేవుడే ఆ అపోస్తులను ఒక చోట నుంచి ఇంకో చోటకి ఆయన నడిపించాడు. సమరయలోని భక్త సమాజం ఆత్మను పొందింది
అని అపోస్తుల చర్యలు 8వ అధ్యాయం 14 నుంచి 17 వచనాలు చదువుతున్నాం. అలాగే కైసరియలోని కొర్నేలి బృందం ఆత్మను పొందింది అని మళ్ళీ అపోస్తుల చర్యలలో 10వ అధ్యాయం 44-48 వచనాలు చదువుతున్నాం. అలాగే ఎఫెసు నగరంలోని భక్తులు ఆత్మను పొందారు 19వ అధ్యాయం 1 నుంచి 7వ వచనాలు అపోస్తుల చర్యలు. ఆ విధంగా ఆత్మదేవుని మూలంగా శ్రీసభ పెంపొందుతూ వచ్చింది. క్రైస్తవులందరూ ఆత్మలోనికి జ్ఞానస్నానం పొందారని వాక్కున్నాడు పౌలు గారు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 12వ అధ్యాయం 13వ వచనంలో మనమందరము ఒకే ఆత్మయందు ఒకే శరీరంగా జ్ఞానస్నానం పొందాము అని చెబుతున్నారు. క్రీస్తు మరణించి పునరుత్థానుడై తన ఆత్మను కృమ్మరింపగా శ్రీసభ పుట్టింది. అది క్రీస్తు జ్ఞానదేహం, జ్ఞాన శరీరం. ఆ దేహం మనమే. క్రీస్తు మనకు శిరస్సు. శ్రీసభ దేశ విదేశాల్లో విస్తరించిన ఒక క్రైస్తవ సమాజం. ఈ సమాజానికి ఆత్మకు చాలా దగ్గర సంబంధం ఉంది. శ్రీసభ ఉన్న చోట పవిత్రాత్మ ఉంటుంది, పవిత్రాత్మ ఉన్న చోట శ్రీసభ ఉంటుంది. అక్కడ సకల వరాలు, ఆత్మీయ వరాలు మనకు లభ్యమవుతాయి. ఆత్మ దర్శన మూలంగా శ్రీసభ ప్రారంభమైందని మనకి అర్థమవుతుంది. ప్రతి సంవత్సరం ఈ పెంతెకోస్తు పండుగను జరుపుకున్నప్పుడు మనలో కొన్ని మంచి భావాలు ఏర్పడాలి. ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం కాబట్టి ఏదో ఈరోజు ఈ సంవత్సరం కూడా పండుగ వచ్చిందని అలా వదిలివేయకూడదు. మనలో కొన్ని మంచి భావాలు ఏర్పడాలి. ఇంకోసారి ఆత్మానుభూతి మనం కూడా పొందాలి, నేను కూడా పొందాలి అని ప్రతి క్రైస్తవుడు ఆశపడాలి. అలాగే ఆ పవిత్రాత్మను అతను ఆహ్వానించాలి జీవితంలోకి. ఇంకోసారి ఆత్మను పొందాలి అని కోరుకోవాలి. ఒక కోరిక, బలమైన కోరిక కావాలి. జ్ఞానస్నానం ద్వారా మనం ఆత్మను పొందాం. ఈ సంగతి చాలా మందికి తెలియదు, పూర్తి అవగాహన కూడా లేదు. ఆత్మ మనసులో ఉంటుంది, కానీ అనేక కారణాల వల్ల పనిచేయదు. పొయ్యిలో నిప్పుంటుంది గాని నుసిబట్టి ఉంటుంది. దాన్ని ఊదితే మళ్ళీ రగులుకుంటుంది. ఇదే విధంగా జ్ఞానస్నాన సమయం నుండే మన హృదయంలో ఆత్మ ఉంటుంది గాని మన సహకారం లేకపోవడం వల్ల అది అట్టే పనిచేయదు. కాబట్టి మనం ఆత్మతో సహకరించాలి. ఈ ఆత్మను మళ్ళీ తన జీవితంలోనికి, మన జీవితంలోనికి మనం ఆహ్వానించుకోవాలి. ప్రభు, నీవు మా దేవుడవు, మేము నీ ప్రజలం అని మనల్ని మనం ప్రభునికి సమర్పించుకొని అతన్ని మన రక్షకునిగా, మన ప్రభునిగా, అలాగే మన స్నాపకునిగా మళ్ళీ మనం అంగీకరించాలి. అలా చేసినట్లయితే మళ్ళీ ప్రభు ఇంకోసారి మన జీవితాల్లోకి వేంచేసి వస్తాడు. ఈ ఆత్మ సహాయంతో మనం క్రీస్తు ప్రభువుని చేరాలి. ఆ ప్రభుని జీవితాన్ని జీవించాలని మనం ఆకాంక్షించాలి. గలతీయులకు రాసిన లేఖలో పౌలు గారు చెప్తారు, 2వ అధ్యాయం 20వ వచనం, ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని చెప్పాడు ఆయన. అలాగే ఫిలిప్పీలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 21వ వచనం, నాకు జీవించడం క్రీస్తు, మరణించడం లాభం. నాకు జీవించడం క్రీస్తు, మరణించడం లాభం అని చెప్పాడు ఆయన. ఆత్మ ద్వారా జీవించడం అంటే జీవితంలో ప్రేమ భావం వర్ధిల్లాలి. ఇది దేవుడంటే ప్రేమ. ఆత్మదేవుడు నాలో ఉన్నాడు, నేను ఆత్మపూర్వకంగా జీవిస్తున్నాను అంటే నా జీవితంలో ప్రేమకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రేమపూరిత జీవితం వర్ధిల్లాలి. మన జీవితాలు ఎంత ప్రేమపూరితమవుతాయో అంత లోతుగా ఆత్మ మనలో ప్రవేశించిందని అర్థం చేసుకోవాలి. మనం ఇతరులను ప్రేమించగలిగితే దానికి అర్థం ఏమిటంటే ఆత్మదేవుడు లోతుగా నా జీవితంలో వేంచేసి వచ్చాడని దీనికి భావం. ఆత్మను పొందడానికి కాబట్టి కొన్ని షరతులు ఉన్నాయి. ఏమిటవి? మంచి జీవితాన్ని జీవిద్దామనే కోరిక. ఆ కోరిక కావాలి. ఆ కోరిక కూడా చాలా మంచి కోరిక. మన ప్రవర్తన ప్రభుని స్వీకరించడానికి యోగ్యంగా ఉండాలి. కోరిక ఒక్కటే ఉంటే సరిపోదు. దానితో పాటు మన ప్రవర్తన
ఈ ప్రభుని స్వీకరించడానికి యోగ్యంగా ఉండాలి. రెండవది, ఆత్మ దిగి వచ్చాక పేతురు యెరూషలేములోని యూదులకు బోధిస్తూ ఏమని చెప్పాడంటే, మీరు పరివర్తన చెంది యేసుక్రీస్తు నామమున జ్ఞానస్నానం పొందినట్లయితే పాప పరిహారాన్ని, ఆత్మను పొందుతారు అని చెప్పాడు. అపోస్తుల చర్యలు 2వ అధ్యాయం 38వ వచనం. హృదయ పరివర్తనం అంటే పూర్వ పాపాలను విడిచిపెట్టి, దుర్గుణాలను వదిలివేసి, శత్రువులను హృదయపూర్వకంగా క్షమించి, మన హృదయాలను చిన్న బిడ్డల హృదయాల్లా రూపొందించుకోవాలి. ఇది హృదయ పరివర్తన అంటే. అలాగే ప్రభుణ్ణి మన రక్షకుడిగా స్వీకరించాలి. చావును జయించి ఉత్థానుడయ్యారని ఆయనను విశ్వసించాలి అని రోమీయులకు రాసిన లేఖలో 10వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు చెబుతున్నారు. ప్రభువు పట్ల యథార్థమైన ప్రేమను చూపించాలి. ప్రభు అంటే ప్రేమ కావాలి, భక్తి భయమే కాదు, దానితో పాటు ప్రేమ కావాలి. ఆ ప్రేమ ఉంటేనే మనకు భక్తి భయం కూడా వస్తాయి. అలాగే పరిశుద్ధాత్మను మన నాయకునిగా స్వీకరించాలి. ఆ ఆత్మ ఉంటే ఈ నాయకునితో చొరవగా ఉంటూ ఆ నాయకుడు నడిపిస్తూ ఉంటే నేను ముందుకు సాగిపోవాలని ప్రతి వాళ్ళు ఆకాంక్షిస్తూ ఉండాలి. ఆయన చెప్పు చేతులలో జీవించాలి. ఆ ఆత్మ మన మనస్సులో ఉండి మనకు వెలుగును ప్రసాదిస్తుంది. మంచి ఆలోచనలు ప్రేరేపించి మనల్ని కూడా క్రీస్తు చెంతకు నడిపిస్తుంది. కాగా మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మన విశ్వాసానికి ప్రమాణం ప్రభువు చేసిన వాగ్దానమే. ఏం చేశారు ఆయన? ఏ వాగ్దానం చేశారు? లూకాసు వార్తలో 11వ అధ్యాయం 13వ వచనంలో ప్రభు ఇలా చెప్పారు, పరలోకంలోని తండ్రి తను అడిగిన వాళ్లకు తప్పకుండా పరిశుద్ధాత్మను ప్రసాదిస్తాడు అని చెప్పారు. చూడండి, పెద్ద వాగ్దానం చేశారు. నా పరలోక తండ్రి ఎవరైతే తనకు పవిత్రాత్మ దేవుడు కావాలి అని నన్ను అడుగుతాడో వాళ్లకు ఆత్మను ప్రసాదిస్తాడు అని చెప్పాడు. అలాగే మార్కు గారి సువిశేషం చివరిగా 16వ అధ్యాయం 17వ వచనంలో క్రీస్తుని విశ్వసించిన వాళ్లకు అద్భుత శక్తులు లభిస్తాయి. ఆ అద్భుత శక్తులు ఎలా వస్తాయి? పవిత్రాత్మ దేవుని ద్వారా వస్తాయని చెప్పారు. పవిత్రాత్మను పొందామనడానికి గుర్తు పూర్వం కంటే ఇప్పుడు మన ప్రేమ ఎక్కువ కల్పించాలి. ఇది అందరం క్రైస్తవులం కాబట్టి పవిత్రాత్మ దేవుడు ప్రతిసారి మనలోకి వస్తున్నారు. మనకు ఎప్పుడైతే జ్ఞానస్నానం పొందామో పవిత్రాత్మ దేవుడు వచ్చారు, మన మనసులోకి వచ్చారు. అలాగే భద్రమైన అభ్యంగంలో, అలాగే మనం ప్రతిసారి సప్రసాదాలను లోకున్నప్పుడు, క్రీస్తు ప్రభువును లోకున్నప్పుడు క్రీస్తు ప్రభువుతో పవిత్రాత్మ దేవుడు కూడా మనతో వస్తున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని చదువుతున్నామో ఆ వాక్యం మనకి ఎప్పుడైతే కొంచెం స్ఫూర్తినిస్తూ ఉంటుందో ఆ స్ఫూర్తి కూడా పవిత్రాత్మ దేవుడి ద్వారా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇంకా ప్రతిసారి ప్రార్థన చేసేటప్పుడు కూడా పవిత్రాత్మ దేవుడు మన హృదయాల్లోకి దిగి వస్తూ ఉంటాడు. ఈ విధంగా ఈ పవిత్రాత్మ దేవుడు మన మనసులోకి వచ్చినప్పుడు, మన ఆత్మలోకి వచ్చినప్పుడు మనలో ముఖ్యంగా ఈ ప్రేమ అనేది కొంచెం ఎక్కువ కనిపించాలి. ఇవి దైవ ప్రేమ, సోదర ప్రేమ, బదులు ప్రేమ. ఆత్మ ద్వారా మన హృదయంలో ప్రేమ పెరిగినట్లయితే అది మన ఆలోచనలలోనూ అలాగే మన పనుల్లోనూ కనిపిస్తుంది. ప్రార్థన, బైబిల్ పఠనం, దివ్య ప్రసాదం పట్ల భక్తి, తోడిజనం పట్ల ప్రేమ, శ్రద్ధ చూపించడం, అలాగే ఇలా ఉంటే మనం కూడా ప్రేషితుల్లాగా మెరుగుతూ ఉంటాం. ముఖ్యంగా ఎవరైతే దేవుని వాక్య పరిచయం చేయాలని కోరుకుంటూ ఉంటారో వాళ్ళు ఇటువంటి జీవితాన్ని జీవించాలి. ఈ జీవితాన్ని జీవించకపోతే మనం ఈ ప్రేషిత కార్యాన్ని చేయలేం. ఆత్మ జీవితాన్ని శ్రద్ధతో జీవిస్తూ ఎప్పటికప్పుడు హృదయ మాలిన్యం లేకుండా, అలాగే పాపాలకు పశ్చాత్తాపడి హృదయ శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనందరికీ పరిశుద్ధాత్మ వరాలు అధికమవుతాయి. బుద్ధి, జ్ఞానం, తెలివి, అలాగే మంచి ఆలోచన, దృఢత్వం, దైవభక్తి, దైవ భయం ఇవన్నీ మనలో పెంపొందుతాయి. ఈ విధంగా చేసినట్లయితే ఈ దేవుని ఆత్మ మనలోకి వేంచేసి మనకి తన ఆత్మీయ వరాలు దయచేస్తుందని ఈ రోజు మనం చదివిన 2వ పట్టణంలో మనకు విదితమైంది. కాబట్టి ఇంకొకసారి ప్రేమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ఈ పండుగ ఆశీర్వాదాలు దయచేస్తూ మనందరం ఇప్పుడు పవిత్రాత్మ దేవుని ప్రార్థించుదాం.
పరమపిత, నీ ఆత్మను మా హృదయాల్లోకి పంపు. అతడు ప్రేరేపించి వ్రాయించిన బైబిల్ గ్రంథాన్ని మేము అర్థం చేసుకునేలా చేయి. ఆ గ్రంథానికి మేము వివరణ చెప్పేటప్పుడు నీ ఆత్మ ఉద్దేశించిన భావాలను మాత్రమే తెలియజెప్పేలా అనుగ్రహించు. మా బోధలు వినే ప్రజలందరూ సత్ఫలితాలని పొందేలా దయచేయి. ముఖ్యంగా ఈ సమయంలో మేము ఈ కరోనా బాధపడి చాలా బాధలకు గురవుతున్నాం. చాలా మంది బాధకు గురి అయి, వ్యాధికి గురి అయి చనిపోతున్నారు. బాధితులకు ఓదార్పు కొనసాగే ఆత్మ మా వేంచేయి. మా దుష్ట చేష్టలను సవరించి మా గాయాలను మాన్పే దివ్య వ్యక్తి దిగిరా. గర్వితులను అణచివేసి వినయాత్మలను ప్రోత్సహించే దివ్య శక్తి దిగిరా. బలహీనులకు బలమును, పడిపోయిన వారిని లేవనెత్తని వాడివైన ఆత్మమా విచ్చేయి. అనాథులకు తండ్రివి, పేదలకు ఆశామూర్తివి, నావికులకు నక్షత్రానివి, ఓడ మునిగిన వారికి రేవునైన మూడవ వ్యక్తి వేంచేయి. ఆత్మలలో అతి పవిత్రుడమైన తండ్రి, మా మీదికి వేంచేసి మమ్ము కరుణించు. మాలో కూడా నీలాంటి వారిగా మమ్మల్ని కూడా నీలాంటి వారిగా తయారు చేయి. దివ్యజ్యోతి వేంచేయి. నిత్య జీవమా దిగిరా. దాగి ఉన్న దైవ రహస్యమా విచ్చేయి. పేరులేని నిధి దిగిరా. అనిర్వచనీయమైన భాగ్యమా దయచేయి. నరుడు ఊహింపలేని దివ్యశక్తి దిగిరా. అనంతానందమా వేంచేయి. ఆరిపోని వెలుగా వేంచేయి. రక్షణం పొందేవారి ఆశ విచ్చేయి. నిద్రించే వారిని లేపే దివ్యశక్తి దిగిరా. చనిపోయిన వారికి ఉత్థానమా దిగిరా. నీవు సోకిన వారినెల్లా మార్చివేసే మహాశక్తి దిగిరా. సృష్టికర్త దిగిరా. మేము చూడలేని, తాకలేని, గ్రహింపలేని శక్తి దయచేయి. నీవు కదలకుండానే మమ్ము కదిలించే శక్తి దిగిరా. స్వర్గం నుండి దిగివచ్చి చీకటిలో ఉన్న మమ్ము దర్శించే ప్రభువా విచ్చేయి. అందరూ ప్రీతితో ఉచ్చరించే దివ్యనామమా దిగిరా. శాశ్వతానందమా, నాశంగాని కిరీటమా దయచేయి. మా రాజైన దేవుడు ధరించే నీలలోహిత వస్త్రమా విచ్చేయి. రత్నాలు పొదిగిన స్ఫటిక వడ్డాణమా దిగిరా. గంధపు పరిమళమా విచ్చేయి. దేవుని కుడి పార్శ్వాన ఆసీనుడై ఉన్న ప్రభువా దిగిరా. నా నికృష్టపు ఆత్మ సదా ఆశించే దేవా దిగిరా. ఒంటరిగా ఉండే వాళ్లకు ఉపశమనమా విచ్చేయి. హృదయంలోని కోరికవై నేను నిరంతరము కోరుకునే భాగ్యమూర్తి దయచేయి. నా ఊపిరి జీవము అయిన ప్రభువా వేంచేయి. నా ఆత్మకు శాంతి, ఆనందము, కిరీటము, మహిమైన ప్రభు విచ్చేయి. ఆమేన్. అందరం కలిసి విశ్వాసాన్ని చెబుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుతున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుతున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సియు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారలకును చనిపోయిన వారలకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మీకొక ఆదరణకర్తను పంపెదనని అని పలికి శిష్యులను బలపరిచిన క్రీస్తు ద్వారా తండ్రి దేవునికి మన మనవులను అర్పించుదాం. సత్య శ్రీ సభ కొరకు నూతన యెరూషలేము అనబడు పవిత్ర శ్రీ సభను పరిపాలిస్తున్న జగద్గురువు ఫ్రాన్సిస్ పాపు గారి నేతృత్వంలో పవిత్రాత్మ బలముతో శ్రీ సభ సభ్యులందరూ దృఢమైన విశ్వాసముతోనూ ప్రేమపూరిత సేవా క్రియలతో
అలంకరించుకొని తమ దివ్యవరుడైన క్రీస్తు రాకడకై సిద్ధపడినట్లుగా అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. ప్రపంచంలోని దేశ పాలకుల కొరకు వివిధ దేశాలను పాలిస్తున్న రాజకీయ నాయకుల ప్రణాళికలు దైవరాజ్య విలువలను పోలి ఉండి ప్రజాశ్రేయస్సుకై వారు తీసుకున్న నిర్ణయాలు చేపట్టు కార్యములన్నీ సఫలీకృతమై నూతన క్రమములో శాంతి సమాధానములు నెలకొల్పుటకు పాటుపడాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. అపోస్తులుల సువార్త సేవ వారసత్వములో సేవలందిస్తున్న సువార్త సేవకుల కొరకు అలనాడు పునీతులు పౌలు బర్నబాసు సంఘాలను క్లిష్ట పరిస్థితుల్లో విశ్వాసములో స్థిరపరచి ఉజ్జీవముగా ప్రభువు మార్గములో నడిపించిన రీతిగా నేటి సువార్తికులు కూడా విశ్వాసులను వివిధ ఇక్కట్ల సమయములలో బలపరుస్తూ తమ జీవిత విధానముతో వారికి స్ఫూర్తినిస్తూ విశ్వాస బలముతో ఆత్మశక్తితో ప్రభు మార్గములో సమర్థవంతంగా నడిచేటట్లు అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. ఈ కరోనా మహమ్మారి కార్చిచ్చులా వ్యాపిస్తూ ఉండగా ఈ వ్యాధి నుండి సంరక్షణ కొరకు ప్రార్థించుదము. నిస్వార్థముగా అంకిత భావముతో ఈ వ్యాధిని అరికట్టడానికి అహర్నిశలు పనిచేస్తున్న వైద్యులు, పోలీసు యంత్రాంగం, శాస్త్రవేత్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, నాయకులకు ఆ ప్రభువు తోడుగా ఉండునట్లు వారి కృషి ఫలించి ఈ వ్యాధి అంతమగునట్లు అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. ప్రసార మాధ్యమాల ద్వారా భక్తి విశ్వాసములతో ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న వారందరూ ఆ ప్రభు దీవెనలు కాపుదలను పొందినట్లు దేవుడు తన మహిమాయుత రాజ్యములో ఒకనాడు సమావేశపరచవలెనని ప్రభువును ప్రార్థించుదము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. కరోనా మహమ్మారి బారి నుండి ప్రతి ఒక్కరిని కాపాడమని అందరూ ప్రభుత్వ నియమ నిబంధనలను పాటిస్తూ ఒకరికొకరు సహాయకులుగా వ్యవహరిస్తూ ఉండాలని, అందరికీ మంచి ఆరోగ్యము సకల ఐశ్వర్యాలు లభించాలని, కరోనా వ్యాధి మూలముగా మృతి చెందిన వారికి రక్షకుడైన క్రీస్తు ఏర్పాటు చేసిన శాశ్వత గృహమందు ఆశ్రయం ఇచ్చి వారి ఆత్మలకు నిత్య విశ్రాంతినిచ్చినట్లుగా అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి హల్లెలూయా. జీవనదాతైన ఓ సర్వేశ్వర, మీ ప్రియ కుమారుని మరణము పునరుత్థానముల ద్వారా మాకు నూతన జీవమును రక్షణను ప్రసాదించితిరి. ఈ మనవులను ఆలకించి మా జీవితాశయాలను మీ ప్రేమ చేత పరిపూర్తి చేసుకునే భాగ్యం అనుగ్రహించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, నీకు స్తుతి కలుగునుగాక. ఏలైనా మేము అర్పించు ఈ అప్పమును నీ ఉదారత్వం వలన పొందితిమి. భూఫలమును మానవ శ్రమఫలమైన ఇది మాకు జీవాహారము కానున్నది. సర్వేశ్వరుడు సదాకాలము స్తుతింపబడునుగాక. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, నీకు స్తుతి కలుగునుగాక. ఏలైనా మేము అర్పించు ఈ ద్రాక్షారసమును నీ ఉదారత్వం వలన పొందితిమి. ద్రాక్ష ఫలమును మానవ శ్రమ ఫలమైన ఇది
మా ఆధ్యాత్మిక పానము కానున్నది. సర్వేశ్వరుడు సదాకాలం స్తుతింపబడును గాక. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ పని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మా ఈ అర్పణను దయతో స్వీకరింపుము. నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ మాకు నీ సత్యములను సంపూర్ణముగా తెలియజేసి ఈ పవిత్ర కార్యముల పరమార్థమును గ్రహించున్నట్లు మాకు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండును గాక. మీ మనస్సులను ఉన్నతములకు త్రిప్పండి. ప్రభువు వైపు తిరిగి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటలో నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన నీవు పాస్కా పరమరహస్యము నెరవేర్చుచు నీ కుమారుని ద్వారా నీ బిడ్డలుగా ఎన్నికైన వారికి ఈ రోజు నీ పవిత్రాత్మ ప్రసాదించుచున్నావు. శ్రీసభ ప్రారంభ దశలో ఈ పవిత్రాత్మ సమస్త ప్రజలకు దైవజ్ఞానం నొసగి వివిధ భాషలను మాట్లాడు ప్రజలను ఐక్యపరచను. ఏకకంఠముతో ఒకే విశ్వాసమును ప్రకటించడానికి ఉపకరించను. కావున పాస్కోత్సవ ఆనందముతో ప్రపంచమంతా ఉప్పొంగుతున్నది. స్వర్గీయ శక్తులు, దైవదూత గణములు నీ మహిమను ప్రకటించుచు నీ వైభవమును నిరంతరము సూచించుట ఎట్లనగా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామములకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుతూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము.
నీవు మరలా వచ్చే వరకు వేచి ఉంటుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయతముకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మనల వేంచేయును ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి నడులా దయ చూపుము. అతడు మమ్మ నీవు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏలైనా వారి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు ప్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను, ఈ సేవకుడు ఫ్రాన్సిస్ జగద్గురువును, ఈ పీఠాధిపతి అయిన నన్ను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును, ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సంకుమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొను. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. ముఖ్యముగా మా ముగ్గురు గురువులను, అలాగే మా సహోదరులను, అలాగే చనిపోయిన మా ఉపదేశ మాస్టర్లను, అలాగే నీ భక్తులను, విశ్వాసులను దయతో ఈ రాజ్యంలో చేర్చుకొనుము. మేము అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందనం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగతైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏదైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట
ప్రవేశించడం ప్రాప్తులను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. వారందరూ పవిత్రాత్మతో నింపబడి దేవుడు చేసిన గొప్ప కార్యములను ప్రకటించని. హల్లెలూయా. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మేమిప్పుడు భుజించిన ఈ దివ్యాహారము నీ పవిత్రాత్మ వర ప్రభావమున మా సంపూర్ణ రక్షణకు ఉపకరించునుగాక. నీ పవిత్రాత్మ వివిధ వరములను మాకు ఎల్లప్పుడూ దయచేసి మేమందరం ఐక్యముగా జీవించినట్లు తోడ్పడునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతో నిండుగాక. మీ శిరస్సులు వంచి దైవాశీర్వాదముల కొరకై ప్రార్థించండి. కాంతి పుంజమగు తండ్రి అయిన సర్వేశ్వరుడు ఆదరణకర్త అయిన పవిత్రాత్మను తన శిష్యులపై కుమ్మరించి వారి మనస్సులను వికసింపజేశను. ఆ ప్రభు మిమ్ము ఆనందముతో దీవించి పవిత్రాత్మ వరములను మీకు అమితముగా ప్రసాదించునుగాక. ఆమేన్. శిష్యులపైకి దిగి వచ్చిన అద్భుతమైన అగ్నిజ్వాల మీ హృదయముల నుండి సమస్త దుష్టత్వమును తొలగించి పవిత్రమైన వెలుగుతో మిమ్ము నింపునుగాక. ఆమేన్. క్రీస్తు ఉత్థానమును గురించి శిష్యులు ప్రబోధించినప్పుడు ఒక భాషలో చెప్పిన దానిని అనేక భాషలలో గ్రహించినట్లు పవిత్రాత్మ అనుగ్రహించను. ఆ పవిత్రాత్మయే మీ విశ్వాసమును పదిలపరచి మీరు దేవుని దర్శించు భాగ్యమును దయచేయునుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగు సర్వదా మీతో ఉండునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున. ఆమేన్. పూజ సమాప్తమైనది. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా.